ఒక్కడుగు ముందుకు వేయండి. హలో హలో వంద రోజులకు రావాల్సిన మనిషి 20 ఏళ్ల తర్వాత వచ్చేసరికి చూసి ఆశ్చర్యపోతున్నారా? నేను ఇక్కడ వచ్చినందుకు సిగ్గుపడుతున్నా. ఏం మారింది? మనిషి నిండా స్వార్థం, గర్వం, అశాంతి, అత్యాశ, అన్యాయం. ఇలా ఏసీ రూమ్ లో కూర్చుని బ్రాండెడ్ సూట్లు వేసుకుని ఫ్లైట్లో తిరుగుతూ మండు టెండర్లో తిరిగేవాడి మంచి కోసం, ఒంటి నిండా బట్టలు లేని వాడి సుఖం కోసం, కాళ్ళకి చెప్పులు కూడా లేని వాడి సౌకర్యం కోసం ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడున్న మీలో ఎంతమందికి తెలుసు ఆకలి విలువ? ఎవరైనా 2 రోజులు పస్తులున్నారా? 20 ఏళ్ల క్రితం ఈ ఆకలి నాతో ఆడించిన అబద్ధం నా జీవితాన్ని మార్చేసింది. బాబు 2 రోజులైంది అన్నం తిని. నీ దగ్గర ఏమైనా తింటానుకుంటే పెట్టవా? నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము పుట్టుట నిజము పోవుట నిజము. ఈ బంధాలు, బాధ్యత, డబ్బు, హోదా ఇవ్వలేని తృప్తి సాటి మనిషి కడుపు నింపినప్పుడు నాకు దొరికింది. నన్ను మోక్షం వైపు నడిపించింది. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో మందిని చూశాను, కానీ ఇలాంటి వాడిని ఎప్పుడు చూడలేదు. అవును, వాడు ఓడిపోయాడు. మీలాంటి మనుషుల కోసం తన జీవితాన్నే పణంగా పెట్టి ఓడిపోయాడు. ఎన్ని కష్టాలు వచ్చినా న్యాయం కోసం నిలబడి ఓడిపోయాడు. ప్రాణం పోతున్నా ధర్మం గొప్పదని నమ్మి ఓడిపోయాడు. ఇవన్నీ నాకెలా తెలిసిన ఆశ్చర్యపోతున్నావా? తనని పశువును నరికినట్టు నరికేసిన నమ్ముకున్న వాళ్ల కోసం తన రక్తం చివరి బొట్టు వరకు పోరాడాడు. ఆటో ఆపు. ఎరా, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళు. హాస్పిటల్ కాదు, నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళకపోతే నీ ప్రాణాలు పోతాయి. నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళకపోతే అక్కడ 100 ప్రాణాలు పోతాయి. మీ అందరికీ వాడొక మామూలు మనిషి, కానీ అక్కడ ఓ ఊరు మొత్తానికి దేవుడురా. పరశురామయ్య, రఘురాం, ఆదిత్యారాం, రచిత్ రామ్, అభయ్ రామ్, ఇలా వ్యక్తి పేర్లో రాముడు ఉండడం కాదు, వ్యక్తిత్వంలో రాముడు ఉండాలి. హక్కుల కన్నా బాధ్యత గొప్పదన్నది రామతత్వం. కష్టంలో కలిసి నడవాలన్నది సీతతత్వం. కుటుంబ బాధ్యత పంచుకోవాలన్నది లక్ష్మణతత్వం. నమ్మిన వారి కోసం తెగించమన్నది ఆంజనేయ తత్వం. ఈ తత్వాలన్నీ తనలో ఇముడ్చుకుని మనస, వాచ, కర్మణ నిలబడిన పురుషోత్తముడు వాడు. అన్నయ్య అడవికి వెళ్తే ఆయన చెప్పులతో రాజ్యాన్ని వెళ్ళిన తమ్ముడి గురించి విన్నాను, కానీ నిన్ను చూస్తున్నానురా.
జీవితంలో క్షమాపణ అడగాల్సిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది నువ్వే వసు. నన్ను క్షమించు. నా ఓటుని నా పెద్ద కొడుకు రచిత్ రామ్ని సీఈఓగా ఎన్నుకోవటానికి వేస్తున్నాను. పిఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి కొత్త సీఈఓగా మిస్టర్ రచిత్ రామ్ని యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. నైంటీ 99 రన్స్కే అవుట్ అయినా మ్యాచ్ని గెలిపించిన వాడికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇస్తారా? సారీ అమ్మా. ఒకటోసారి రెండోసారి మూడో నువ్వేంట్రీ ఇక్కడ? హలో, మనకు తెలిసినోడే, నేను మాట్లాడతాను. డోంట్ వర్రీ. రా రా. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఈ గెటప్ ఏంటి? ఒక్కసారంటే సేవ్ చేశాను. మాట మాటికి నా వల్ల కాదరా సేవ్ చేయడం. ముందు ఈ డ్రామా కంపెనీలు డబ్బులు ఇచ్చి పంపించేసాయి. టైంకి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ సేవ్ చేస్తున్నాను. సరేనా? సార్, లోన్ మొత్తం క్లియర్ చేశారు. సో వీ కెన్ క్యాన్సిల్ ద ఆక్షన్. లోన్ మొత్తం క్లియర్ అయిందా? ఒకేసారి ఈడేలా కట్టేస్తాడు? మిమ్మల్ని ఎవరో మోసం చేస్తున్నారు, నమ్మొద్దు. చెప్తున్నా, ఐ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. రైట్, వదలండి రా. నాకే బిస్కెట్ వేస్తావా? నీ సంగతి మొత్తం సీఏ గారికి చెప్తాను. ఐ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. నా చిన్న జీవితంలో ఓ పెద్ద ఉద్యోగం ఉంది. చేస్తావా? ఏం ఆలోచిస్తున్నావు? అసలు భూమి ఆకాశం కలుస్తాయా అని. భూమి ఆకాశం ఎప్పుడు ఎదురెదురుగా కలిసే ఉంటాయి. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు? హ్యాపీ బర్త్డే. ఏదో పక్కా పల్లెటూరు,
చుట్టూ అలకాజనం, అనుమానం లేకుండా ఆనవాళ్ళు తెలియకుండా బాగానే సెట్ చేసుకున్నాడు. ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు పెట్టారో నాకు ఇమీడియట్ గా తెలియాలి. యా, కానీ ఇది వైరల్ అయిన వీడియో మేడం. సోర్స్ వీడియో ఐపీ అడ్రస్ పట్టుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. వి జస్ట్ గాట్ 24 hours. ఓకే మేడం. వాడి లొకేషన్ తెలిసిన మరుక్షణం ఈ నాటకానికి తెర పడిపోతుంది. ఇంకా మిగిలింది 2 రోజులే. వి కాంట్ డూ ఎనీథింగ్. వాడు సీఈఓ అవుతాడు, మనం వెళ్ళి ఫ్లవర్ బొకే ఇచ్చేద్దాం. వాడు జస్ట్ గంట ముందు దొరికినా చాలు, వాడి బండారం మొత్తం బయట పడిపోతుంది. బట్ హౌ? వాడెక్కడ ఉన్నాడో తెలిసిన మరుక్షణం అన్ని టీవీలో వాడి గురించి న్యూస్ వెళ్ళిపోతుంది. రిపోర్టర్లు అందరూ వాడి మీద ఎగపడతారు. వాడి ఐడెంటిటీ ప్రపంచానికే తెలిసిపోతుంది. వాడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు.